అధ్యాయం 24వ వచనం నుండి 28 వరకు రాయబడి ఉన్న దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇంద్రియవాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములందు ప్రవీణుడనై ఉండెను. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకొనెను. యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడనారంభించను. ప్రిస్కిల్లా అకులయు విని అతనిని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచిరి. తరువాత అతడు అకయకు పోదలసినప్పుడు అతనిని చేర్చుకున్న వలనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాను. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగా గట్టిగాను ఖండించుచూ వచ్చాను. దేవుడి ఈ మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. చిన్న చీకటి శక్తులకు సంబంధించినటువంటి విషయాలు, లోకంలో పరిశుద్ధులముగా బ్రతకడానికి ఏమాత్రం అనుకూలత లేనటువంటి దినాలలో, మరి ముఖ్యంగా అంత్య దినాలలో మేము ఉంటూ ఉండగా ప్రభా, నీవే మమ్మల్ని ఆశీర్వదించి మీ నామాన్ని మహింపరచుకో ప్రభా. నీ కృపలో మమ్మలను వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. నీ కృపాక్షేమముల చేత మమ్మలను విశ్వాసులుగా ఉండడానికే నాయనా మమ్మలను సిద్ధపరిచి బలపరచుమని. వాక్యము నీది, నీ బిడ్డలు ఎవరు ఏ వాట కోసంనైనా సిద్ధపరచబడి ఇక్కడికి తీసుకుని రాబడి ఉన్నారో నాకు తెలియదు. ఏ ఆత్మకు ఏ మాట అవసరమో నాకు తెలియదు ప్రభా. నీవే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, నీ సిలువు చాటు నన్ను ఒక సాధనముగా పనిముట్టుగా ఉంచి వాడుకోమని ప్రార్థన చేస్తూ వాక్శక్తి దయచేయమని, వాక్కు నీది, నీ వాక్కు నన్ను ఒక పనిముట్టుగా వాడుకొని నా నోట నుండి నీ బిడ్డలకి మాటలు అందించమని, నీవే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చేరి వచ్చిన మీకు అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రియులరా, దేవుని బిడ్డలారా, చాలా రోజుల నుంచి, దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి నేను అపోల్లోను గురించి నేను ఎప్పుడు మీకు జ్ఞాపకం చేయలేదు. అపోల్లో అనేటువంటి ఒక ఆయన ఉన్నాడని చెప్తాను తప్ప ఆయన గురించి ఎప్పుడు ప్రత్యేకంగా ఒక ఆదివారం నాడు మీకు బోధించలేదు. ఈ రోజున నేను ఈ మాటలు మీకు జ్ఞాపకం చేయాలని చూస్తూ ఉన్నాను. ఈ అపోల్లో అనేటువంటి ఒక ఈయన ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఐగుప్తు దేశంలో ఆ రోజులలో ఇప్పుడు యేసు ప్రభు వెళ్ళిపోయిన 1-2 సంవత్సరాల తర్వాత సంగతే ఇది. అంటే క్రీస్తు శకం 33-34 ఆ ప్రాంతంలో జరిగినటువంటి సన్నివేశాలు ఇవి అన్నీ కూడా. ఆ రోజుల్లో ఐగుప్తు దేశంలో అలెగ్జాండ్రియా అని ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఒక యూదా మతంలో, యూదా కులములో జన్మించినటువంటి ఒక యవనస్తుడు ఈయన చాలా బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, ఆరితేరున్నాడు, చదువులు అన్నింటిలో ఆరితేరున్నాడు. ఈయన ఇక్కడనే రాయబడి ఉన్నది, ఇటువంటి వాడై ఉన్నాడు. అంతేకాకుండా 25వ వచనంలో చూసినట్లయితే అతడు ప్రభువు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకుని వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడని ఆరంభించానని రాయబడింది. ఈయన బాప్తిస్మం పొందింది ఎవరి ద్వారా? యేసు ప్రభు ఈయనకి ఎలా దొరికాడు అని అంటే, బాప్తిస్మకుడైనటువంటి యోహాను మాత్రమే ఆయనకి బోధ చెప్పాడు. ఆయన ద్వారా బాప్తిస్మం పొందుకున్నాడు. ఆయన ఏం చెప్పాడంటే, అయ్యా యేసు ప్రభు దేవుడు, రావాల్సిన మెస్సియా ఆయనే లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొరిపిల్ల అని అనేక విషయాలు
పాత నిబంధనలో చెప్పబడినటువంటి అనేక విషయాలు యేసుప్రభు ద్వారా నెరవేర్తాయని బాప్తిస్మకుడైన యోహాను యేసుప్రభుని గురించి వివరించినందువలన అపోల్లో అనేటువంటి యవనస్తుడు ఐగుప్తు దేశంలో ఉండి, ఐగుప్తు దేశంలో కూడా దాదాపు 10,000 మంది యూదులు ఆ రోజుల్లో ఉండేవాళ్ళట. యేసుప్రభు వచ్చే నాటికే ఐగుప్తు దేశంలో కూడా 10,000 మంది అక్కడ సునగోగులు కట్టుకొని వాళ్ళు దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో అలెగ్జాండ్రియా పట్టణం అనేటువంటి ఒక పట్టణం ఉంది. అక్కడ ఆ పట్టణంలో ఈ యవనస్తుడు బాగా చదువుకున్నటువంటి వాడై ఉండి ఎట్లా మరి ఆయన యెరూషలేముకు వచ్చాడో నాకు తెలియదు, ఎప్పుడు ఈ బాప్తిస్మకుడైన యోహానును కలిశాడో నాకు తెలియదు. మొత్తం మీద యొర్దాను నదిలో యోహాను బాప్తిస్మం ఇస్తూ ఉంటే ఆ టైంలో బాప్తిస్మం పొందుకున్నాడు, అయిపోయింది. పరిశుద్ధాత్మ సంగతి ఆయనకు తెలియదు. యేసుప్రభు ఒక ఆయన వచ్చి యేసుప్రభు అక్కడ బాప్తిస్మం పొందుకొని వెళ్ళిపోయిన సంగతి బాప్తిస్మకుడైన యోహాను చెప్పి ఉండొచ్చు. యేసుప్రభు ఒడ్డు మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పావురం వలె కనబడి, ఒక శరీరాకారంగా కనబడి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్పినటువంటి మాట అక్కడ మేఘాల మీద నుండి ఆకాశ మండలం అంతా ప్రతిధ్వనించినట్లుగా మాట్లాడిన మాటలు కూడా ఒకవేళ బాప్తిస్మకుడైన యోహాను ఆయనకు చెప్పి ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మను పొందుకోవాలనే సంగతి మాత్రము ఒకవేళ ఆయనకు బోధించలేదేమో. అందుకనే యేసు ప్రభుని గురించి పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నాడు, కానీ హీ కుడ్ నాట్ ఫిల్ విత్ హోలీ స్పిరిట్ అనే సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని గురించి బోధ చెప్తూ ఉన్నాడు. పాత నిబంధనలోని అనేక సంగతులు ఎరిగినటువంటి వాడాయి, పాత నిబంధన అంతా తిరగచదివినోడు, ఆయన బాగా చదువుకున్నటువంటి వాడు. ఇలాగా దేవుని వాక్యము ప్రకటించుకుంటూ ఆయన ఆ ప్రాంతంలో అంతా తిరుగుతూ యెరూషలేము ప్రాంతానికి కూడా వచ్చి ఆ ఏరియాలో కూడా ఇంకా అవతల ఎఫెసీ ఆ ప్రాంతం అంతా కూడా కొరింథీ ప్రాంతానికి కూడా తిరుగుతూ ఉన్నట్లుగా మనం ఈ భాగాలలో మనం గమనించగలుగుతాం. ఇంకా కొన్ని రెఫరెన్సులు నేను మీకు చూపిస్తాను అపోల్లోని గురించి. దేవుని బిడ్డలారా, ఎక్కడెక్కడ ఎలా సువార్త ప్రకటించారు, ఎవరెవరు ద్వారా ఎవరెవరు ఆయనని పరిచయం చేశారు, ఈ సంగతులన్నీ కూడా నేను ఈ రోజున మీకు జ్ఞాపకం చేయాలని చూస్తున్నాను. అపోల్లో అనేటువంటి ఒక మహా వ్యక్తి, కొంతమందికి ఇంకా ఒక విధమైనటువంటి అనుమానం ఏంటంటే హెబ్రీ పత్రిక భక్తుడైన పౌలు రాసి ఉండకపోవచ్చు ఒకవేళ. ఇప్పుడు మన బైబిల్లో అక్కడ క్లియర్గా ఉంది, పరిశుద్ధుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక అని చెప్పి రాయబడి ఉంది, కానీ పురాతనమైన కాలంలో ఉన్నటువంటి ఆ బైబిల్స్లో పౌలు అనే సంగతి లేదు అక్కడ. ఒకవేళ హెబ్రీ పత్రిక అపోల్లోనే రాసి ఉండొచ్చేమో అనేటువంటి తలంపు కొంతమంది పండితులకి కలుగుతూ ఉన్నది. ఈ మనుషుడు అపోల్లో అనేటువంటి ఆ పేరు పెట్టుకుని, అపోలోనియస్ అంటే నాశనము అనేటువంటి అర్థము, నాశకుడు. వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు ఈ పేరు పెట్టారో మనకు తెలియదు. దేవుని బిడ్డలారా, నాశకుడు అని అంటే కేవలం నాశనం చేసేటువంటి వాడని కాదు, కానీ నాశనము చేయవాడును, బాగు చేయవాడును, కట్టువాడును, పడగొట్టువాడును ఆయనే అనేటువంటి ఒక గొప్ప నామము, షమ్మా అనేటువంటి మాట ఒకవేళ ఆ తల్లిదండ్రులకు తెలిసి పేరు పెట్టుంటారేమో నాకు తెలియదు. ఇంతేకాకుండా ఆ దేశంలో వాళ్ళకి అలెగ్జాండ్రియా పట్టణ ప్రాంతంలో ఒక దేవత ఉన్నదట. ఆ దేవత పేరు కూడా అపోల్లు. అపోల్లు అనేటువంటి ఒక సూర్యదేవుడు వాళ్ళకి ఆ దేవత ఉన్నదట. వాళ్ళు కూడా ఆరాధన చేసుకుని ఏమన్నా చేసుకుని తర్వాత సంగతి, కానీ అపోల్లో అనేటువంటి అపోలోనియస్ అనేటువంటి మాటకే దేవుని యొక్క సన్నిధిలో ప్రాముఖ్యత పొందినటువంటి వాడుగా ఉన్నాడు. అపోస్టెల్లస్ అపో అనేటువంటి మాటకే అసలు చాలా విలువ అన్నది. ప్రేమ దేవుడు అపో అనగా యుద్ధం నుండి, స్టెల్లస్ అంటే పంపబడిన వాడు అని అర్థం. ఎక్కడి నుండి పంపబడినటువంటి వాడు? ఎవరి యుద్ధం నుంచి? మనుషుల చేత పంపబడినటువంటి వారు, దేవుని చేత పంపబడినటువంటి వారు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. దేవుని యుద్ధ నుండి పంపబడినటువంటి వారు ఎవరు అనగా యేసు ప్రభువే. యేసు ప్రభు ద్వారా పంపబడినటువంటి వారు, అపోస్తలుల ద్వారా పంపబడిన వారు, వీళ్ళంతా మనుషుల ద్వారా పంపబడినటువంటి వారు. కనుక దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాలలో
ఈ అపోల్లో అనేటువంటి యవనస్తుడు దేవుని సన్నిధిలో కొంతమంది కుర్రోళ్ళని యవనస్తులు కొంతమంది సిద్ధం చేసుకొని ఆయన కూడా సంచారము చేయొచ్చు యేసు ప్రభుని గురించి అనేకమైనటువంటి పాత నిబంధన రెఫరెన్సులు క్రోడీకరించుకొని చాలామందిని యేసు ప్రభు బిడ్డలుగా తయారు చేయడానికి ప్రయత్నం తిరుగుతూ ఉన్నాడు ఆయన. ఎంత గొప్ప కార్యక్రమం మనం ఆలోచించండి. ఈయనను గురించి మొట్టమొదటిది ఏంటంటే అపోల్లో ఒక గొప్ప బోధకుడు, ఆయన నిపుణుడు అనే సంగతి లేఖనాలలో ప్రవీణుడు అనే సంగతి 24వ వచనంలో మనం చూడగలుగుతుంటాం. ప్రియులరా, అపోస్తలుల కార్యములు గ్రంథం రాసిందే అపోల్లో కాదు, కానీ భక్తుడైనటువంటి లూకా ఆయన ఈ మాటలు రాశాడు. లూకా చాలా ప్రత్యేకించబడినటువంటి వాడుగా, దేవుని కొరకు కేటాయించబడినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన లూకా పౌలు భక్తుడిని ఎరుగున్నటువంటి వాడు, అపోల్లోని ఎరిగినటువంటి వాడు, బర్నబాను ఎరిగినటువంటి వాడు, ఇంకా చాలామందిని ఎరిగినటువంటి వాడు కనుక ఈ లోక వాళ్ళతో తిరుగుతూ ఉన్నటువంటి వాడు కనుక అందరి సంగతులు చాలా వరకు ఆయన అపోస్తలుల కార్యముల గ్రంథం రాశాడు. ఒక సువార్త కూడా రాశాడు, లూకా అనేటువంటి ఒక సువార్త కూడా రాశాడు లూకా భక్తుడు. ఆయనను ఏ విధంగా మనము ఘనపరచాలో మనకు తెలియదు. ఒకవేళ మనకి ఇప్పుడు కనుక మన దగ్గరికి వస్తే ఆయన కూర్చోబెట్టి ఒక శాలువ కప్పి కాళ్ళు పట్టుకొని దండం పెట్టి కొబ్బరికాయలు కొట్టినా కానీ ఒకవేళ మనకు తనివి తీరదేమో. ఎంత గొప్ప మహానుభావుడు. అపోస్తలుల కార్యం గ్రంథం రాశాడు. చాలామంది కుటుంబాల సంగతి రాశాడు. కొన్నేళ్ళ కుటుంబాన్ని గురించి రాశాడు ఆయన. అబ్బా, జైలులో ఏం జరిగిందో రాశాడు. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు ఏం జరిగిందో రాశాడు. పౌలు శీలలు జైల్లో ఉన్నప్పుడు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాల గురించి భక్తుడైన లూకా రాశాడు. దేవుని బిడ్డలారా, ఇంకా లోకాన్ని గురించి ఎక్కువగా చెప్పడానికి అవకాశం లేదు. ఆయన చాలా ప్రావీణ్యత కలిగినటువంటి వాడన్న సంగతి మనం చూడగలుగుతాం. ఈ ప్రావీణ్యత కలిగినటువంటి కార్యక్రమాల గురించి మనం ఇంకా ఎజ్రా గ్రంథంలో కూడా చూడగలిగితే, ఎజ్రా కూడా దేవుని వాక్యంలో చాలా ప్రావీణ్యత కలిగినటువంటి వాడుగా, ప్రత్యేకంగా ఆయన ఒక శాస్త్రిలాగా ఉండి బైబిల్ వాక్యం చదివి వేల మందిని తర్బీతు చేసేటువంటి స్థాయిలో ఉన్నాడన్న సంగతి మనకి అక్కడ 7వ అధ్యాయం 6వ వచనంలో రాయబడినటువంటి మాటలు మనం చదువుకోవచ్చు. చూడండి, తిమోతి విషయంలో కూడా తిమోతి 2వ గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట వెంటనే మీరు చదవగలిగినట్టయితే 3:14 ఒక మాట అంటాడు. చూడండి, క్రీస్తు యేసునందు ఉంచవలసినటువంటి విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించడానికి శక్తి కలిగినటువంటి పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకున్నావు ఆ సంగతి బాగా జాగ్రత్తగా తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండు తిమోతి అని చెప్పిన భక్తుడైన పౌలు రాస్తున్నాడు. తిమోతి కూడా రాస్తున్నాడు. తిమోతి బాల్యం నుంచి ఆయన తల్లి అయినటువంటి ఆ లోయి, ఆయన దాది అయినటువంటి ఒక ఆమె ఉంది అక్కడ, ఆమె పేరు లోయి అని. తర్వాత ఇంకో ఆయన భార్య తల్లి కూడా ఉంది ఇక్కడ. ఒకవేళ మనము ఈ సంగతులను కనుక తిమోతి రాసినటువంటి ఆ మొదటి పత్రికలో అక్కడక్కడ మనం చదువుకోగలిగినట్టయితే, నీవు చాలా గొప్పవాడివి, వాళ్ళ వలననే నువ్వు బాగా తర్బీతు చేయబడ్డావన్న సంగతి భక్తుడైనటువంటి పౌలు ఆ తిమోతికి జ్ఞాపకం చేసి ఆ తిమోతిని ప్రేమిస్తూ ఉన్నట్లుగా మనం ఈ బాగా తిమోతి గ్రంథ రెఫరెన్స్లు కరెక్ట్ అయిన టైం చెప్పడానికి టైం కాదు ఇప్పుడు దేవుళ్ళు అంటానికి. యూనికే అది సంగతి ఇప్పుడు గుర్తుకొచ్చింది. యూనికే అనేటువంటి ఆమె, లోయి అనేటువంటి ఆమె, ఆయనకి తల్లులుగా ఉంటూ ఉన్నారు దేవుని బిడ్డ. సొంత తల్లి, ఆమె తల్లి, వాళ్ళు ప్రార్థనా పరులు, దేవుని వాక్యము బాగా ఎరిగినటువంటి వారు, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారు. ప్రియులారా, నా కుమారుడా అని చెప్పినని మాట్లాడతాడు తిమోతిని కూడా పౌలు. చెప్పనలివి కాదు, నిజంగా పౌలు భక్తుని కుమారుడు కాదు. కానీ ప్రియులారా, ఇంత గొప్ప తర్బీతు కలిగినటువంటి దేవుని వాక్యమును వాళ్ళు బోధించడానికి ఎప్పుడు కూడా మీరు బలహీనులు కావద్దు, చివరి వరకు పవర్ఫుల్గా ఉండండి అని చెప్పినని భక్తుడు పౌలు వాళ్ళకి జ్ఞాపకం చేస్తుంటున్నారు ప్రియులారా. అయితే కొంతమంది
ఆ రోజులలో కొరింథీ సంఘంలో ఏమనుకునే వాళ్ళంట, ఒక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను. 2వ పత్రికలో కొరింథీ సంఘం 2వ పత్రిక 10:10లో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పౌలే ఆ మాటలు వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 10:10 కొరింథీ అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవి ఉన్నవి, కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు, అతని ప్రసంగం కూడా కొరదానిదని ఒకడు అంటూ ఉంటాడు. 11వ వచనం, మేము ఎదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాట్లాడినదట్టి ఎట్టవారమో, మీ ఎదుట లేనప్పుడు కూడా క్రియలు ఎందు ఎట్టువారమై ఉన్నట్లు జాగ్రత్తగా ఉండండి. అందరికీ ఒకటి తలంతు ఉండదు, జాగ్రత్త అని చెప్పినని పౌలు భక్తుడు గట్టిగా చెప్తా ఉంటాడు. అంటే అపోల్లో కూడా చాలా బలమైనటువంటి వాక్శక్తి కలిగినటువంటి వాడన్న సంగతి పౌలు భక్తుడు తెలుసు, అందరికీ తెలుసు. అయినా పౌలు భక్తుడు అపోల్లో కంటే తక్కువోడని కానీ ఎక్కువోడని కానీ ఎవరు చెప్పలేదు. అక్కడ భక్తుడైనటువంటి పౌలు అంతటి వాడు, కానీ పౌలు అపోస్తలుడు, అపోల్లో అపోస్తలుడు కాదు. పంపబడిన వాడే దేవుని చేత, కానీ అపోస్తలుడు అని దేవుడు ఆయనను పిలవలేదు. ఈ రోజుల్లో చాలామంది అపోస్తలుడు అని పెట్టుకుంటున్నారు, అపోస్తలుడు అని పిలుస్తూ ఉన్నారు. అర్థం అదే. కాకపోతే అపోస్తలుడు వాళ్ళే అపోస్తలుడు అని, లేకపోతే ఇంకేదేదేదో పేర్లు పెట్టుకొని పిలుచుకోవటం అంత మాత్రం చేత మనం కాదు. కానీ ఆయన కార్యం నెరవేర్చినప్పుడు భలా మంచి నమ్మకమైన దాసుడా అని పిలువబడటం శ్రేష్టమని నా ఉద్దేశమే తప్ప పిలువబడటం తప్పని కాదు నేను అనేది. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనం గమనించాలనే సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండో విషయం చూస్తే, అపోల్లో నేర్చుకోవడానికి శ్రద్ధ కలిగినటువంటి వాడుగా ఉన్నటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ కనబడుతున్నాడు. ఈయన ఎంత గొప్పవాడైనా, ఎంత ప్రవీణత కలిగినటువంటి వాడైనా, ఎంత బ్రహ్మాండమైనటువంటి బోధకుడైనా, ఎంత విద్వాంసుడైనా, 26వ వచనంలో చూసినట్లయితే అక్కడ చూడండి, సమాజ మందిరంలో ఆయన బోధించు ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూసి ప్రిస్కిల్లా, అకులా అనేటువంటి 2 భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఇతనిని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విస్తృతపరిచరి. చాలామంది ఒప్పుకొనరు. నువ్వేందయ్యా నాకు చెప్పేది? బాప్తిస్మకుడిని యోహాను కంటే గొప్పోళ్ళా మీరు? బాప్తిస్మకుడిని యోహాను ఒక గొప్ప ప్రవక్త. ఆయన రాజును కూడా లెక్క చేయకుండా ఆయన బండారం అంతా బయట పెట్టినటువంటి భక్తుడు కలిగిన ప్రవక్త. ఆయన శిరచ్ఛేదనం చేయబడుతున్నప్పుడు కూడా లెక్క చేయని మనిషి. యేసు ప్రభువుకు సైతం బాప్తిస్మం ఇచ్చిన మనిషి దగ్గర నేను ట్రైనింగ్ అయ్యి వచ్చినోడిని. మీరేంది నాకు చెప్పేది? డేరాలు కుట్టుకున్నోళ్ళు అని చెప్పి ఆయన తృణీకారం చేయలేదండి. దేవుని బిడ్డలారా, ఈ 2 భార్యాభర్తలు ఆయనను చేర్చుకొని ఆయనతో ఇంకా ఒక 10 మంది ఎప్పుడూ ఉంటారు అపోల్లో దగ్గర కూడా. ఎన్ని రోజులు వాళ్ళకు వాక్యం చెప్పి, ఎన్ని రోజులు భోజనం పెట్టి, ఎన్ని రోజులు వాళ్ళ వస్త్రాలు ఉతికిచ్చి, ఎన్ని రోజులు వాళ్ళకి మంచి బ్రహ్మాండం రాజభోజనం పెట్టి వాళ్ళని ఆదరించి దేవుని వాక్యం చెప్పారో నాకు తెలియదు. కానీ యేసు ప్రభువుని గురించినటువంటి పూర్తి వివరము పూర్తిగా అతనికి విశుద్ధపరచరి అని రాయబడి ఉంది. ఆ వెంటనే తర్వాత మీరు భాగాలలో మనం చదువుకోగలిగినట్లయితే కొరింథీ సంఘానికి వచ్చినటువంటి కార్యక్రమాలలో భక్తుడైనటువంటి పౌలు ఆ ప్రాంతం అంతా తిరుగుతూ వస్తూ ఉన్నాడు. ఇక ఈయన ఏం చేస్తున్నాడు? అపోల్లో తరువాత అతడు అకయకు పోదలిసినప్పుడు అతనిని చేర్చుకునవలనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడ శిష్యులకు కూడా, అయా వీళ్ళు వస్తున్నారు అపోల్లో అనేటువంటి వారు, వీళ్ళని చేర్చుకోండి, మంచి ఆహారం వీళ్ళకి సిద్ధపరిచి పెట్టండి, వీళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, దేవుని సన్నిధిలో బలమైన సేవకులు వాడుకోండి, వాళ్ళని తృణీకరించకండి. లెటర్ కూడా రాసి ఆయనను అక్కడికి పంపించారు అక్కయ్య. ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలు కనుక ఇక్కడ మనం చూడగలిగితే అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేశాను. చాలా సహాయం అనగానే మనకేమైపోయి అర్థమైపోద్ది?
ఇంత పెద్ద మూట ఒకటి బియ్యము, 2 సబ్బులు, కందిపప్పు, కారపొడి పొట్లం ఒకటి, పసుపు పొట్లం ఒకటి, ఇట్లాంటి గ్రాసరీస్ తెచ్చిచ్చారనే. లేకపోతే తలా ఒక 1000 రూపాయల కాగితాలు మంచారనే. దేవుడి దైవం ఇప్పుడు 1000 రూపాయల కాగితాలు లేవనుకుంటా, ఇవి కూడా తీసేయాలని చూస్తున్నాడంట మనోడు. ఏం పర్లేదు, తీసేసి మళ్ళీ లేకపోతే చేస్తే ఈ లోపల ఎన్ని కోట్లు లాస్ అయిపోతాయో, ఎన్ని కోట్లు తీసిపోయి సముద్రంలో వేస్తారు మనకు తెలియదు, ఎన్ని కోట్లు తీసిపోయి చల్లపల్లి జైలు కాడ పడేస్తారు మనకు తెలియదు మూటలు కట్టి. దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా గమనించండి. డబ్బు సహాయము చేసినటువంటి అక్కడికి డబ్బు సహాయం చేసేవాడు కాదు, సంచారజీవి. ఏదో ఆయనకు వచ్చినటువంటి కానుకలు ఏమైనా వస్తే అవి ఛార్జీలు పెట్టుకొని భోజనం చేసి అక్కడెక్కడ పూటకూలు తిని వాళ్ళ ఖర్చులకి మాత్రమే ఉపయోగించుకుంటున్నారు, కానీ లక్షలు లక్షలు సంపాదించుకోవడానికి ఆయన సువార్త ప్రకటించలేదు. ఆయన చేసినటువంటి కార్యక్రమంలో ఈ అపోల్లో అనేటువంటి మనుషుడు యేసే క్రీస్తు అని చెప్పినని, క్రీస్తు అనగా అభిషేక్తుడు. ఇంకా లోతుగా కనుక మాట్లాడగలిగినట్టయితే యేసే పరిశుద్ధాత్ముడు అన్నమాట, అది సంగతి. అభిషేకమై ఉన్నాడు. యేసు పరిశుద్ధాత్ముడే, ఆయనే. ఒకవేళ ఆయన అంత క్లియర్గా వారు బోధించడం లేదు నాకు తెలియదు, కానీ యేసు రావాల్సినటువంటి మెస్సయ్య ఆయనే క్రీస్తు అని చెప్పినని, అభిషేక్తుడు ఆయనేనని ఒకవేళ ఆయన బోధించి ఉండవచ్చు. మొత్తం మీద లేఖనముల ద్వారా అతడు దృష్టాంతరపరిచి యూదుల వాదమును బహిరంగముగా గట్టిగా ఖండించుతూ వచ్చాను. ఇంతలోనే అపోల్లో కొరింథులో ఉన్నాడు అనే సంగతి పౌలు భక్తుడికి ఎట్లా తెలిసిందో, అక్కడ ఉన్నాడు. పౌలు పై ప్రదేశముల్లో సంచరిస్తూ ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా. ఇది ఎఫెసులో జరిగినటువంటి కార్యక్రమం. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడైన పౌలుకి అదే ఫస్ట్ టైం. ఒకవేళ అంతకుముందే ఆ కులపిస్కెళ్ళని వాళ్ళు పౌలు భక్తుడు కూడా కలిసి ఉన్నాడేమో నాకు తెలియదు. వాళ్ళు ఏమైనా పౌలు అపోల్లోని గురించి చెప్పారేమో నాకు తెలియదు. ఏది ఏమైనప్పటికీ కూడా భక్తుడైనటువంటి పౌలుకి వారు లోబడుతూ ఉన్నారు. ఆయన మాట ఉన్నది ఉన్నట్లుగా బోధించేటువంటి వాడు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాడు. సగం దాచుకొని సగం లోబడి సగం ఏదో, నేను ఇంత గొప్ప బోధకుడిని, ఇంత గొప్ప విద్వాంసుడిని, ఇంత గొప్ప లేఖనాలు ఎరిగినోడిని. మీకు బైబిల్లో చూపిస్తాను కొన్ని వచనాలు. ఆయన స్థితి ఇంకా కొన్ని భాగాలలో రాయబడి ఉంది. చాలా గొప్ప దేవుని వాక్యము ఎరిగినటువంటి మహా మనిషి ఈయన, కానీ లోబడుతూ ఉన్నాడు. ఇక్కడ పౌలు భక్తుడు ఎప్పుడైతే చూసాయా, మీకు ఎవరు బాప్తిస్మం ఇచ్చారంటే యోహాను బాప్తిస్మం ఇచ్చాడయ్యా. నీ ఎవరిని గురించి బోధిస్తున్నా? యేసుప్రభుని గురించే బోధిస్తున్నావయ్యా. అయితే మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా? లేదండి, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు ఇంతవరకు. పరిశుద్ధాత్మ పాత నిబంధనలో ఉన్నది, ఆ సంగతి తెలుసు. పరిశుద్ధాత్ముడే ఒకవేళ దేవుడే యేసుప్రభు అని తెలుసు. ఒకవేళ ఆయన దేవుడు అని చెప్పి తెలుసు. ఆయన గురించి బోధించుతూ ఉండడం అనేటువంటి కార్యక్రమం కూడా పరిశుద్ధాత్మలో జరిగే సంగతి అని కూడా ఒకవేళ తెలిసి ఉండొచ్చు. కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడడం, భాషలు మాట్లాడడం, దర్శనాలు చూడడం, ప్రవచనాలు చెప్పడం, స్వస్థత కార్యక్రమాలు చేయడం ఒకవేళ వీళ్ళకి తెలియదేమో నాకు తెలియదు. అందుకోసమనే పరిశుద్ధాత్మను అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే నాకు తెలియదని మాట్లాడుతున్నాడు. అపోల్లో ఆయన నేర్చుకునే దానికి చాలా ఆసక్తి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. తగ్గించుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ మనుషుడికి ఆయన చాలా ఆత్మలో తీవ్రత కలిగినటువంటి వాడుగా ఉన్నాడన్న సంగతి కూడా ఇప్పుడు మనం చదువుకున్నాం 25వ వచనంలో. బోధకుడు, నేర్చుకునేదానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు, ఈయన ఆత్మేందు తీవ్రత కలిగినటువంటి వాడు, ఆత్మలో తీవ్రత కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. 19వ అధ్యాయము 1వ వచనం దాకా 2వ వచనం దాకా అంతకుముందు ఆత్మలో తీవ్రత కలిగినటువంటి వాడే. జాగ్రత్తగా మీరు గమనించండి. ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి వాడే. కానీ
పరిశుద్ధాత్మ చేత నిండిపోవాలనేటువంటి తలంపు మాత్రం ఆయనకు కలగలేదు. పరిశుద్ధాత్మ ఇంకా నాకు కావాలి ప్రభా, నింపు నన్న ప్రభా, నాకు భాషలు దయచే ప్రభా, నన్ను నేను ప్రవచనాత్మయ్యా, అవి నీ వరాలు దయచే ప్రభా, ఈ సంగతులన్నీ ఆయన ప్రార్థన చేసి ఉండకపోవచ్చు. కానీ ఆత్మచేతనే యేసు ప్రభుని గురించి నడిపించబడతా ఉన్నాడు. పరిశుద్ధుడుగా ఉన్నాడు. పరిశుద్ధుడుగా ఉండగలిగాడు అని అంటే ఆత్మచేతనే నడిపించబడుతున్నాడు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఎక్కడ కొంచెం స్లైట్ డిఫరెన్స్ వచ్చిందా పప్పులో కాల్చినట్టు లెక్క. మనం మీ తర్వాత ఈ 19వ వచనంలో ఆయన చూడండి, వారు పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతే మాకు తెలియదని చెప్పినప్పుడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందినంటే యోహాను బాప్తిసం ఇచ్చాడయ్యా అంతేనన్నారు. అందుకు పౌలు, యోహాను తన ఎన్నుకోవచ్చు వాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమై బాప్తిసం ఇచ్చాడు, బాగానే ఉంది అని చెప్పి వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిసం పొంది మళ్ళీ బాప్తిసం తీసుకున్నారు. వీళ్ళు బాప్తిసం మళ్ళీ తీసుకున్నారు. యేసు నామమున బాప్తిసం పొందాలి. యేసు నామమున బాప్తిసం ఇచ్చాడా బాప్తిస్మకుడు యోకైనా? మారు మనసు విషయమై యేసు ప్రభు అదిగో కనబడుతున్నాడు, ఆయనే పాపాలు క్షమించేవాడు కనుక రండి, మారు మనసు విషయమై నేను పశ్చాత్తాపడినటువంటి వారికి బాప్తిసం ఇస్తాను రండి అని, పరిశుద్ధులుగా ఉండడానికి రండి అని చెప్పినని ఆయన కేకలు వేస్తూ ఉంటే మునిగి వెళ్ళిపోయారు తప్ప యేసునామము బాప్తిసం అనే సంగతి యేసు ప్రభు ద్వారానే వచ్చింది, అంతకుముందు లేదు. బాప్తిసం ఉంది అంతకుముందు కూడా, కొన్ని వేల సంవత్సరాల నుంచి బాప్తిసం ఉంది. వస్తువులకు కూడా బాప్తిసం ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఆ రోజుల్లో. దాన్ని బాప్తిసమే అనేవాళ్ళు. బాప్తిసం లేకుండా ఏం లేదు. పురాతనమైన కాలంలో ఐగుప్తు దేశంలో నుండి 30 లక్షల మంది ప్రజల్ని ఆ కనాను దేశానికి నడిపించేటప్పుడు కూడా ఎర్ర సముద్రంలో కూడా వాళ్ళు బాప్తిసం పొందుకున్నారని రాయబడి ఉంది. ప్రచండమైన వర్షంలో ఓడలో ఉన్న 8 మంది బాప్తిసం పొందినటువంటి వారుగా ఉన్నారన్న సంగతి రాయబడి ఉంది. బాప్తిసం ఉంది, కానీ బాప్తిసము ఏ బాప్తిసము అనే సంగతి క్లియరెన్స్ ఇస్తున్నాడు ఇక్కడ. వెంటనే చూడండి అక్కడ 6వ వచనంలో, తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు, ఆయనతో పాటు 12 మంది, మొత్తం కలిసి 12 మంది వాళ్ళు. అపోల్లో దేవునిని ప్రేమించాడు, పరిశుద్ధాత్మను ప్రేమించాడు, వినడానికి ఇష్టపడతా ఉండేటువంటి వాడు, వినుటకు వేగరపడేటువంటి వాడు, దీనుడుగా ఉండేటువంటి వాడు, లోబడేటువంటి వాడు, తగ్గింపు మనసు కలిగినటువంటి వాడు, బాగా చదువుకున్నటువంటి వాడే. ఒక ఆయన బస్సులో ప్రయాణం చేస్తా, నేను ప్రతిరోజు 5 గంటలకే ఇక్కడ లేచి తార్నాక వెళ్ళి 6 గంటలకల్లా వాళ్ళతోటి కలుసుకొని ఆ రోజంతా రాత్రి 11 గంటల దాకా దేవుని సువార్త ప్రకటిస్తా, ఆ దయానంద్ పాస్టర్ గారు వాళ్ళతోటి ఉంటా, తిరుగుతా. అక్కడక్కడ ఎన్ని కోటాలంటే అన్ని కోట, ఏ కూటమో చెప్పలేము, ఏ టైంలో ఏ కూటంలో వాక్యం చెప్పాలో చూచుద్దో తెలియదు, సిద్ధపాట్లేదు ఏమి లేదు. సుందర్ సింగ్ ఈయన రిటైర్డ్ అయిపోయాడంట, ఇక్కడ చెప్పు వాక్యం చెప్పు అనేవాడు. అప్పటికప్పుడు ప్రసంగం సిద్ధపడకుండా లేచి నిలబడేవాడు. తర్వాత సంగతి దేవుడే ఉన్నాడు. సుందర్ సింగ్ ఈ డెడ్ బాడీని మనం స్నానం చేసి వెంటనే మనం భూస్థాపన కొరకై సిద్ధపాటు చేసి తెల్ల వస్త్రం చుట్టి ఆ పెట్లో పెట్టుకొని తీసుకొని పోయి పాటలు పాడి అక్కడ చెప్పు 4 మాటలు వాక్యం చెప్పు అనేవాడు. ఆయన అటువంటి ట్రైనింగ్ చేసి నేను దాదాపు 11 సంవత్సరాలు ఆయనతో ఉన్నాను. మిలిటరీ వాడు ఆయన, పరలోకపు మిలిటరీ, మామూలు ఈ లోక సంబంధమైన మిలిటరీ వాడు కాదు. దయానంద్ పాస్టర్ గారిని గురించి చెప్పాలంటే, ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఆ ట్రైనింగ్ పొందినటువంటి వ్యక్తిని. సరే, ఇదంతా నేను చెప్పడానికి టైం కాదు కానీ ప్రియులారా, ఎందుకు నేను ఇదంతా మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, పరిశుద్ధాత్మను గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఆ రోజులలో పొద్దున్నే 5 గంటలకే ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా. ఆ ఒక్క విషయం చెప్పేసి ఆపేస్తా. ఒకడు బస్సులో కూర్చొని ప్రక్కన నోడుతుంట అంటున్నాడు, నాతోటి కాదు కానీ, విద్య అంటే ఏంటయ్యా, అర్థమేంటి చెప్పు అని వాడిని అడుగుతున్నాడు. వాడేమో తెల్లమాకు వేసుకొని చూసి, వాడికి విద్య అంటే వాడికి ఏం చెప్తే ఏం రాంగ్ వచ్చుద్దని వాడు ఏం చెప్పట్లే. విద్య అంటే ఏంటంటే, ఎట్టి స్థితిలోనైనాను, ఏ పరిస్థితులలోనైనాను, ఎక్కడైనాను
ఏ ఇబ్బందులు, ఏ సంతోషంలోనైనాను అడ్జస్ట్ అయిపోవడమే విద్య. ఇంకంతకంటే విద్య ఏమి లేదు. ఎంబీబీఎస్ చదువుకుంటే విద్య అనుకుంటున్నావా? లేకపోతే టీచర్ ట్రైనింగ్ టీటీసీ సెకండరీ టీచర్ ట్రైనింగ్ చదివితే విద్య అనుకుంటున్నావా? పాలిటెక్నిక్ చదివితే విద్య అనుకుంటున్నావా? అది విద్యే కాదంటలేదు. అడ్జస్ట్ అయిపోగలిగినటువంటి మెంటాలిటీ నీకున్నదా? అది విద్య. అవమానములు, నేరములు, కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు కొలిమిలో నుండి ఒకసారి ఒక సహోదరి, ఆ ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయి కర్ణాటక ప్రాంతంలో ఉంటుంది. ఒక కుటుంబంలో నేను వాక్యం చెప్పి ప్రార్థన చేసి భోజనానికి, అయ్యా మీరు ఇంట్లోకి రండి భోజనం చేద్దరు కానీ చెప్పినంటే, ఎందుకులేమ్మా ప్రజల్లోనూ కూర్చుంటానే, ఎక్కడైతే అని చెప్పానని ప్రజల్లోనూ కూర్చున్నాను. అందరితో పాటు పెట్టింది ఏదో అంత తిన్నాను. అయ్యగారు లోపలికి రండి ప్రార్థన చేద్దరని చెప్పిన అన్న తర్వాత ఆ అమ్మాయి అంటుంది, నాన్నగారు అంటారు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఆ అమ్మాయికి దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాడు. ఎంత గొప్ప అభిషేకం అంటే భాషలంత ధారాళంగా అనర్గళంగా మాట్లాడలేదు, కానీ దర్శన వరం ఇచ్చినాడు. స్వస్థతలు ఎవరన్నా అడిగితే స్వస్థతకు అది కూడా దేవుడు చేస్తున్నాడంట. ఆ అమ్మాయి దేవుని యొక్క సన్నిధిలో ఏపుగా ఎదుగుతూ దేవుని సన్నిధిలో కొనసాగుతూ ఉంది. ప్రియులరా, విద్య, ఈ విద్య నన్ను పోషించడం లేదు. విద్య వలన మాత్రమే నేను పోషించబడడం లేదు, కానీ దేవుని మహిమ వలన నేను జీవిస్తున్నాను. ఎన్నో భయంకరమైనటువంటి ఆపదలు, ఎన్నో భయంకరమైన అవమానములు, నాకు వచ్చేటువంటి అవమానములు, నాకు వచ్చే జబ్బులు, నాకు వచ్చే శోధనలు అంతా ఇంత కాదు. ఒకడు చనిపోయినాడని చెప్పిన తీసుకొచ్చి ఆ అమ్మాయి ముందు పడేశారంట. వాడికి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు చెప్తున్నాడు, ఇతని దగ్గర ప్రాణం ఉన్నది. వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రాణం లేదయ్యా, అమ్మ చనిపోయాడు, ఇంక తీసుకెళ్తాలేమ్మని అంటున్నారంట. దేవుడు చెప్తున్నట్ట, ఇతను మెదడులో ప్రాణం ఉంది, ప్రార్థన చేయి బిడ్డ. ఇతడు లేచి కొంచెం దూరం వెళ్ళంగంతే అల్లదుగా ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఎన్నికి వస్తాడు వాడు నీ దగ్గరికి. ప్రాణం ఉంది, మెదడులో మాత్రం ప్రాణం ఉంది, శరీరంలో లేదు. చెయ్యి ప్రార్థన చేయి, అతను బ్రతుకుతాడు. ప్రభు ఈ మాట చెప్తుంటాయా, ప్రాణం ఉంది ఇతను దగ్గర. లేదమ్మా చనిపోయాడు, లాభం లేదు, ఇంక తీసుకెళ్తానేమంటే ప్రార్థన చేసిన తర్వాత మీరు ఇతను తీసుకొని పోండి ఆ మర్రి చెట్టు దాకా. వెంటనే ఇతను వస్తూ ఉన్నప్పుడు, మర్రి చెట్టు అని కాదు నేను చెప్పేది, ఏదో ఒక సైన్, ఒక కొంచెం దూరం ఏదో చెప్పిందంట, 2 కిలోమీటర్లు. వెంటనే వాడు మళ్ళీ తిరిగి వచ్చేసాడు. చనిపోయిన వాళ్ళు బ్రతుకుతున్నారు. బలమైన దర్శనాలు, ఇదిగో ఇది జరుగుతుంది కదా, పలానప్పుడు జరిగింది కదా, ఇది జరగబోతుంది, నీకు ఇది కాబోతుంది, ఈ కార్యక్రమం దేవుడు చేయబోతున్నాడు నీ బ్రతుకులో, నీవు స్వస్థపడుతున్నావు, ఇదిగో నీ కిడ్నీస్ బాగలేవు, అన్నీ తెలుసు చెప్తున్నాడు దేవుడు. కానీ ఈ బ్రతుకులోనేమో కారు ఎప్పుడు చూసినా ప్రతిరోజు ఇబ్బందులే, ప్రతిరోజు అవమానమే. 350 కిలోమీటర్లు ప్రతిరోజు పోయి రావాలి ఆ అమ్మాయి బస్సులో ఉద్యోగం కోసం. ఇచ్చేది 12,000. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నటువంటి దేవుని బిడ్డలు ప్రమాణమైనటువంటి దర్శన వరాలు అన్నీ ఉంటాయి. కానీ పౌలు భక్తుని ఎన్నిసార్లు కొట్టి చంపారో మీకేం తెలుసు? ఎన్నో కార్లు చచ్చిపోయాడని పడేసి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయండి. ఎన్నోసార్లు ఆయన వస్త్రములు లాగివేసి ఒకటి గోచి పాత మాత్రమే మిగిలిచ్చారు. ఆ గోచి పెట్టుకొని ఎట్టం కట్ట ఊరికి పోతుంటే ఎవరో ఒక అయ్యా ఈ టవల్ కట్టుకుపోరా నాయన, గోచి పెట్టుకుని ఏం పోతాం అని చెప్పి నాకు టవల్ ఒకటి ఇస్తే ఆ టవల్ కట్టుకొని పోయిన రోజులు ఉన్నాయి పౌలు భక్తుల జీవితంలో. ప్రియులరా, చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసే దేవుడు నిజమే. ఇబ్బందులు కొలిమిలో నుంచి పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు ముందుకు సాగిపోతూ ఉండాలి. ఇది జరిగేటువంటి కార్యక్రమం. నన్ను గురించి నేనేం చెప్పలేదు ఆ అమ్మాయికి, బిడ్డా కీప్ ఇట్. ఇదే పరిశుద్ధాత్మ అభిషేకం ఇంకా రెట్టింపు ఘనత ఐశ్వర్యము. అభిషేకమే నీకు రెట్టింపు ఘనత ఐశ్వర్యము. అభిషేకమే నీకు ఆస్తి. దీనిని మాత్రం ఇంకా డెవలప్ చేసుకుని పోతా ఉండు, నీకేం పర్వాలేదు, నేనున్నా వెనక ప్రార్థన చేస్తూ ఉంటాను చెప్పి ఆ బిడ్డను ధైర్యపరిచి ఇంటికి వచ్చేసి, దేవుని పరిశుద్ధాత్ముడు ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు కూడా నిన్ను కనికరించి కాపాడుతామనే ఉంటాడు. ఆయన ఇచ్చినటువంటి ఆత్మకి చావులేదు. నేను ఇంకా అంతకంటే ఎక్కువ సమయం చెప్పలేను. దేవుని బిడ్డలారా, ఇక
ఈ మనుషుడి యొక్క కార్యక్రమాలలో 4వ విషయం ఏంటంటే ఆయన ప్రభువు మార్గం విషయమై ఉపదేశం పొందినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఉపదేశం పొందాడు ఆయన. ఇక ఆయనను గురించి చెప్పాలంటే ఉపదేశం పొందేటువంటి కార్యక్రమాలలో ఆయన అలెగ్జాండ్రియా పట్టణంలోనే దేవుని చేత ఒకవేళ పిలువబడ్డాడేమో. నువ్వు యోర్దాను నదిలో బాప్తిస్మకుడని యోహాను బాప్తిస్మం ఇస్తున్నాడు, అక్కడికి వెళ్ళు అని చెప్పి అన్నాడేమో నాకు తెలియదు. పౌలు భక్తుడు కూడా నీవు తిన్నసిద్ధ అనబడిన వీధికి వెళ్ళి అక్కడ యోధా అనేటువంటి ఒక యవనస్తుడు ఉన్నాడు, ఆయన ఇంట్లో ఉండు అననే ఒక ఆయన పంపిస్తూ ఉంటాను. నీకు నేను ఆయన వస్తాడు, నీ దగ్గరికి వచ్చి నీకు బాప్తిస్మం ఇస్తాడు, నేను ప్రేమిస్తాడు, నీకోసం ప్రార్థన చేస్తాడు. నేను గుడ్డివాడే కింద పడి తన్నుగులాడుతున్నాడు, ఏడుస్తున్నాడు, గుర్రం మీదకి ఎక్కలేడిక మొత్తం మీద సిరియా దేశానికి వెళ్ళిపోయి తిన్నసిద్ధ అనబడిన వీధి, ఆ వీధిలో యోధా ఆ యోధా ఎవరు అనుకుంటున్నారు? ఒక మహాభక్తుడు నాకు చెప్తూ ఉన్నాడయ్యా, ఆ యోధా యేసు ప్రభు యొక్క తమ్ముడేనయ్యా, అక్కడున్నాడు. ఆయన సిరియా దేశంలో ఎందుకున్నాడో మరి నాకు తెలియదు. ఆ టైంలో ఆయన అద్దెకున్నాడో సొంత ఇల్లు మనకు తెలియదు. పాలస్తీనా దేశంలో ఎందుకు ఉండలేదో నాకు తెలియదు. కనాన్ అనేటువంటి ఒక గ్రామంలో అవతల కనాన్ అవతల చిన్న గ్రామం అవతల నజరేత్ అనేటువంటి గ్రామంలో ఈయన పుట్టాడు, పెరిగాడు. మళ్ళీ ఇక్కడ కపెర్నహూము పట్టణానికి వచ్చారు, ఆడ కొన్నాళ్ళు జీవించారు. వాళ్ళ అన్నదమ్ములంతా అక్కల జిల్లాలంతా ఏ ఊరిచ్చారో ఎక్కడెక్కడ సెట్ అయిపోయారో నాకు తెలియదు. యోధాపత్రిక రాసినటువంటి వ్యక్తి కూడా యేసు ప్రభు తమ్ముడేనని చెప్పినని ఒక ఆయన మహాభక్తుడు నాకు జ్ఞాపకం చేశాడు. నమ్మినా నమ్మకపోయినా మునిగిపోయింది ఏమీ లేదు, కానీ యోధా పత్రికను మాత్రం నమ్మాలి. అక్కడ యోధా ఇంట్లోకి చేరిన పౌలు భక్తుడు నమ్మాలి. అక్కడ అననే ఒక ఆయన యాజకుడు అయి ఉండి ఆయన వచ్చి యేసుప్రభు నమ్ముకొని, అయ్యా నిన్ను గురించి దర్శనం వచ్చింది, నీకోసం నేను ప్రార్థన చేయడానికి వచ్చాను, ఎందుకు తడవ చేస్తున్నావు? ఇంకా నువ్వు లేచి బాప్తిసం పొందుకో, నీ పాపాలు కడిగి వేసుకో. వై షుడ్ యూ డిలే అన్నెసరీ అని చెప్పి నేను ఆయన అన్నాడు. ఎందుకు నీవు ఆలస్యం చేస్తున్నావు? తడవ చేయటం ఎందుకు? తడవ అనే మాట ఉంది అక్కడ. ఆయన వెంటనే బాప్తిసం ఆ మాట అనేసరికే ఆయన కన్నుల వెంట ఒక పెద్ద పొరలు లాంటివి, కన్ను పొరలు ఊడిపడినట్టు, ఉల్లిగడ్డ ఒక పొక్కు లేపితే ఎలా ఉంటుంది, తెల్లగా ఎంతలా మందమా, అట్లాంటి పొరలు ఊడిపడ్డాయి ఇక్కడ కింద కంటి కళ్ళలో నుంచి. బాప్తిసం పొందుకున్నాడు. భోజనం పెట్టండి ఇతనికని భోజనం పెట్టి 3 రోజులు భోజనం కూడా చేయలేదు పౌలు. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, పౌలేమి తక్కువ కూడా, ఆయన సకల విద్యలలో ఆరితేరినటువంటి వాడు, గవర్నర్ ఆయన ఆ రోజుల్లోనే, అన్ని చదువులు చదివినోడు అంట ఆయన. వాళ్ళ నాన్నగారికి 27 ఓడలు ఉన్నాయంట, 27 ఓడలు. ఒక్కొక్క ఓడలోని 250 మంది పట్టేటువంటి ఓడలయ్యి తర్షీసు పోయాయి, ఐగుప్తు దేశానికి పోయాయి. నెమళ్ళు, వజ్రాలు, వైడూర్యాలు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసేటువంటి ఓడలయ్యి 27 ఓడల్లో 27, కనీసం ఒక్కొక్క ఓడలో 10 మంది అన్న పని వాళ్ళు ఉంటారు. దేవుని బిడ్డలారా, ఇలాంటి ఐశ్వర్యవంతుడు తగ్గించుకొని లోబడి దేవుని వాక్యం వినడానికి ఇష్టపడుతున్నాడు. 12:30 గంటలు అయిపోయింది, దేవుడు 50 నిమిషాలు అయిపోయింది. దేవుని బిడ్డలారా, ఒక 10 నిమిషాల్లో దేవుని వాక్యం సాధ్యవంతరకు ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో సంగతులు ఉన్నాయి, కానీ ఈ మనుషుడు అక్కడ 4వ విషయం అయిపోయింది కదా. 5వ విషయం చూసినట్లయితే ఈయన సంచార బోధకుడుగా కనబడుతూ ఉన్నాడు. ఈ కొరింథీ పత్రిక, 1 కొరింథీ పత్రిక 16-12 చూసినట్లయితే అక్కడ ఆయన సంచరిస్తూ దేవుని వాక్యమును బోధిస్తూ ఉంటున్నట్టుగా, సంచారము చేస్తూ సువార్త ప్రకటిస్తున్నట్లుగా మనం అక్కడ చూడగలుగుతాం. 16వ అధ్యాయం 12 చూసినట్లయితే, సహోదరుడైన అపుల్లోను గూర్చిన సంగతి ఏదనగా, అతడి సహోదరులతో కూడా మీ ఎద్దుకు వెళ్ళవలనని నేను అతనిని చాలా బ్రతిమాలుకుంటుని, కానీ ఇప్పుడు వచ్చుడకు అతను ఎంత మాత్రం మనసు లేదు, వీలైనప్పుడు అతను వస్తాడని చెప్పని తిరుగుతూ ఉన్నారు. దేశాల మీద, గ్రామాల మీద తిరుగుతున్నారు. యేసు ప్రభు కూడా ఇలాగ తిరుగుతూ అన్ని గ్రామములను దర్శించాడు పాలస్తీనా దేశంలో. ఆయన కాలినడకన ఆ గలిలయ సముద్రంలో కూడా, ఓడలో కూడా అద్దరికి వెళ్ళడానికి, గదరేని ప్రాంతానికి వెళ్ళడానికి కూడా, దెక్కపోలి వెళ్ళడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. ఇష్టపడి కాలినడకను కూడా నడిచి వెళ్ళాడు ఆయన. పౌలు కానీ చాలామంది మొన్నటిదాకా మన ఆయన వాళ్ళు కూడా ఎంతో దూరం నడుస్తూనే వెళ్ళేవాళ్ళు. సైకిళ్ళే అప్పుడు, మోటార్ సైకిళ్ళే అక్కడే.
నేను కూడా ఈ ప్రాంతంలో చాలా దూరం ఎన్నో మైళ్ళు నడిచినటువంటి వాడిని, నా భార్య నేను ఇద్దరం కూడా. సైకిల్తోనే దాదాపు 1,00,000 కిలోమీటర్లు నేను సైకిల్ మీదనే నడిచాను. ముగ్గురు పిల్లల్ని మేము 5 కలిసి సైకిల్ మీద జగద్గిరి గుట్ట కూడా పోయి వచ్చాం. ఒకసారి 2-3 సార్లు ఆ గిరినగర ప్రాంతంలో 3 సంవత్సరాలు సువార్త ప్రకటించి వచ్చాను సైకిల్ మీదనే పోయి. ప్రియులరా, దేవుని బిడ్డలారా, ఇప్పుడు దాకా కూడా ఇంకా కాలినడకతో నడిచే సేవకులు ఉన్నారు. ఆ రోజుల్లో సంగతి ఏంటి? కనుక కష్టాలు పడి సంచారం చేస్తూ దేవుని సువార్త ప్రకటించినటువంటి వాళ్ళు ఎంతోమంది బైబిల్ వీళ్ళందరూ రెఫరెన్సులు చదువుతా కూర్చుంటే ఇప్పుడు అయ్యే పని కాదు మనకి. సంచారము చేస్తూ సువార్త ప్రకటించడానికి దేవుడు మనల్ని శిష్యులుగా చేశాడు. శిష్యుడు అంటే విద్యార్థి, శిష్యుడు అంటే నేర్చుకున్నటువంటి వాడు, శిష్యుడు అంటే ఇంకా చెప్పాలి. శిష్యుడు అంటే బాగా ఎరిగినటువంటి వాడు అన్నమాట, తర్బీతు పొందినటువంటి వాడు శిష్యుడు. ఊరక విశ్వాసిగానే వినువారు మాత్రమే అయ్యుండి మిమ్మల్ని మీరు మోసపరుచుకుంటున్నారు అంటాడు. అపోల్లో చాలా కష్టపడ్డాడు. అంచెలంచెలుగా పరిశుద్ధాత్మను కూడా పొందుకొని పౌలు భక్తులను కూడా చూచి వాళ్ళతోటి కూడా కొద్ది రోజులు తిరిగి ఇంకే 1,00,000 అద్భుతాలు కళ్ళారా చూస్తా, 1,000 మంది దయ్యాలు వెళ్ళగొట్టుకుంటూ శాతపడి క్రియలు అబ్బాయికి బిగిని శావు ఇంకా ఉధృతమైపోయింది, రుద్దుడైపోయింది. ఎక్కడ చచ్చిపోయాడో మనకు తెలియదు, ఎవడు చంపేశాడో మనకు తెలియదు. వృద్ధుడై చచ్చిపోయాడా, ఏ ఊర్లో చచ్చిపోయాడో కూడా నాకైతే గుర్తులేదు. మరి నేను ఆయన గురించి ఇంకా సంపూర్ణంగా నేను చదవలేదు, తెలుసుకోవాలని ఉంది నాకు ఇంకా ఆయన గురించి. నాకు గ్రంథాలు ఎక్కడ దొరుకుతాయి? ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఇక లాస్ట్కి 6వ విషయం చూసినట్లయితే అపోల్లో యూదుడై ఉండి కూడా యూదులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అంటే నిజమును గురించి మాట్లాడే విషయంలో యథార్థంగా మాట్లాడితే లోకానికి విరోధులమైనప్పటికీ కూడా ఉన్న వాస్తవాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పాలి అనే సంగతి ఈ అపోల్లో ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ముఖమాటం చూసుకోకూడదు, రాజీ పడకూడదు, కాంప్రమైజ్ కాకూడదు లోకంతో. మనము అన్న కదా, పెదనాన్న కొడుకు కదా, ఆయన నాకంటే బాగా చదువుకున్నాడు కదా, పెద్దోడు కదా, ఎట్ట చెప్పాలబ్బా? మా చిన్నాయన ఎట్ట చెప్పేది? మా తాతగారు కదా, మా చిన్న తాతగారు కదా, ఎట్ట చెప్పాలబ్బా? మా పెద్దమ్మ ఎట్ట చెప్పేది? మా పెదనాన్న కొడుకు భార్య ఎట్ట చెప్పేదబ్బా? ఆమెకి ఎట్ట సువార్త చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. ఒక అమ్మాయి అంటుంది, కర్ణాటకలోనే ఉండి మా నాన్నగారికి మారు మనసు కొరకు ఎట్లా ప్రభా, ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, ఇలా చనిపోతే నరకానికి వెళ్ళిపోతాడు కదా, ఏంటి ప్రభా అని చెప్పి 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తుంటే ప్రభు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు, ఆయన బ్రతుకుతాడు, ఆయనకి రక్షణ, త్వరగా రక్షణ కొరకు నువ్వు దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళమని చెప్పానంటే ఆ అమ్మాయి వచ్చింది. ఆ రోజంతా ఫస్ట్ రాగానే దేవుడు చెప్పిన మాట చెప్పలేదు, నేను ఆయన రక్షిస్తాను, ఆయన నా దగ్గరికి పిలుచుకుంటాను, బ్రతకడు, చనిపోవడం మాత్రం గ్యారంటీ, నువ్వెంత ప్రార్థన చేసినా బ్రతకడు, ఇంక అయిపోయింది ఆయన పని, నా దగ్గరికి నేను పిలుచుకోబోతున్నాను, నువ్వు బ్రతకాలని ప్రార్థన చేయొద్దు, రక్షణ కొరకు ప్రార్థన చేయ, రక్షించబడతాడు, నేను నా మంచి జీవితం నా దగ్గరికి చేర్చుకోబోతున్నాను. అయితే నాకు దగ్గర ఆయన బాప్తిస్మం పొందుకున్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 5-6 ఏళ్ళు బాగానే ఉన్నాడు. తర్వాత మళ్ళీ పడిపోయాడు. అప్పుడు ఈ అమ్మాయి 3 రోజులు ఉపవాసం ప్రార్థిస్తే మాట మళ్ళీ ఇస్తే మొన్నొచ్చి ఆయన 1 సంవత్సరం అయిపోయిందిలేండి, ఆయన దగ్గరికి వచ్చి మంచిగా అంతా స్నానాలు గిన్నెలంతా భోజనాలు అంతా వండి పెట్టి తిన్న తర్వాత, డాడీ నీతోటి నేను ఒక మాట మాట్లాడాలి, ప్రభు గత రాత్రి నాతో మాట్లాడే మాట నీకు నేను అందించి వెళ్ళాలి, నీకు రక్షణ ఉందా, నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? మంచిది బిడ్డ, నేను చనిపోతే నరకానికే, ఇప్పుడైతే నువ్వు హేళనాస్పదంగా తీసుకోకూడదు డాడీ, ప్రభు నాతో మాట్లాడితేనే నేను ఇక్కడికి వచ్చాను, ప్రత్యేకంగా వచ్చాను నేను ఇక్కడికి, జాగ్రత్త, టుడే దేవుడు నీకు పిలిచింది, నీకు రక్షణ ఇస్తానని దేవుడు చెప్తున్నాడు, పరలోక రాజ్యం ఇస్తానంటున్నాడు, ఎంత ప్రార్థన చేసినా నువ్వు బ్రతకమని కూడా చెప్తున్నాడు. కనుక బిగించేయి ప్రార్థన టుడే, నీ పాపాలను ఒప్పుకో, పశ్చాత్తాపడు. అప్పుడు ఆ రాత్రి ఆయన ప్రార్థన చేసి, ప్రభా నన్ను క్షమించు, నాలో ఇంకా ఏ బలహీనత ఉన్నదో, ఏ పాపములు ఉన్నాయో నాకు తెలియదు ప్రభా,
పశ్చాత్తపడి కన్నీరు విడిచి దొల్లడి ఏడుస్తుంటే పిల్లలు తల్లులు అందరూ ఏడ్చుకున్నారు, ప్రార్థన చేసుకున్నారు, రక్షించబడ్డాడు. ఆయన ప్రభువు చేత పిలువబడి చనిపోయాడు. సంవత్సరం అయిపోయింది. దేవుని వాక్యంలో ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఆయన సొంతవాడైనా సరే, పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. నా బంధువుల కోసం నేను దేవునికి వ్యతిరేకమైపోయినటువంటి పరిస్థితులు సంభవించినా సరే వాళ్ళ రక్షణ కోసం నేను పోరాడుతున్నానని మాట్లాడతాడు పౌలు. 1986 ఆ ప్రాంతంలో నేను బోరబండ చర్చిలో పాస్టర్గా పనిచేస్తున్నప్పుడు ఒక పాట క్రొత్తగా అప్పుడే ఒంగోలు ప్రాంతం నుంచి వచ్చింది. ఆ పాట నేను నేర్చుకున్నాను, నా దగ్గర ఎక్కడో ఉండాలి. వహించు భారము నశించుచున్నారెందరో, గతించెను కాలమెల్లా అరుదెంచెను అంతము. గతించెను కాలమెల్లా అరుదెంచెను అంతము. చూడుము నీ ఇంటి వారిలో రక్షణ లేదు కొందరికి. చూడుము నీ ఇంటి వారిలో రక్షణ లేదు కొందరికి. బంధుమిత్రుల విమోచన, బంధుమిత్రుల విమోచన బాధ్యత నీదే గదా. నేను సావుకున్నా సార్, నేనేమైనా పాస్టర్నా? నువ్వు శిష్యుడివి, నీవు బోధించాల్సిందే. నీవు శిష్యుడు అయిపోయి ఉన్నావు. ఎంతకాలం నుంచి వింటున్నావు? నీవు ఎన్ని వాక్యాలు, ఎన్ని వేల అద్భుతాలు కళ్ళారా చూస్తున్నావు. కేవలం సుందర్ సింగ్ పాస్టర్ గారి దగ్గరే కాదు, ఎన్నో వేల మంది దగ్గర నువ్వు అద్భుతాలు కళ్ళారా చూసిన వాడివి కావా? ఇంకెంత సువార్త కావాలి నీకు? వహించు భారము నశించుతున్నారెందరో, గతించెను కాలమెల్లా అరుదెంచెను అంతం దగ్గరికి వచ్చేసింది ప్రియులరా. ఏవేవో భయంకరమైనటువంటి జబ్బులు రాబోతున్నాయి భూలోకంలోనికి. వాళ్ళంతా గడ్డల రోగం రాబోతుంది. చాలామందికి ఇప్పటికే వచ్చింది కొన్ని దేశాల్లో, అక్కడ ఇండియాలో కూడా వచ్చింది ఆ జబ్బు. అదొక తెగులంట, ఏదో మంకీ ఫాక్సో ఏదో అంటున్నారు దాన్ని. మంకీ ఫాక్సా, మంకీ ఏందో ఏంటమ్మా, సరే ఏదో ఒకటి తర్వాత సంగతి, ఇప్పుడు కాదు మనకు. మనమే డాక్టర్లం కాదు కదా. మొన్న పేపర్లో చూశాను నేను, గడ్డలు ఒళ్ళంత గడ్డలు, ఇంచుకొక గడ్డ. వాటిని ఎవరు బాగు చేస్తారో నాకు తెలియదు, ఎన్ని రోజులకు బాగా అవుతుందో మనకు తెలియదు. అకాల మరణం చెందటం దేవుని చిత్తం కాదు. కానీ నీవు క్రీస్తు యేసునందున ఎడల, ఇప్పుడు క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధియు లేదని ప్రభు ఇచ్చిన వాగ్దానము నీ బ్రతుకులు నెరవేరుద్ది నాయన. ఆయన రాకడలో నువ్వు ప్రవేశించడానికి జాగ్రత్త కలిగి ఉండడానికి దేవుడు అపోల్లో ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆ ఆలోచన చూస్తే అపోల్లోడు యూదుడై ఉండి కూడా యూదులకు వ్యతిరేకముగా ఆయన పోరాడుతున్నాడు, మాట్లాడుతున్నాడు. అక్కడ 18:28 చూస్తే యేసే క్రీస్తుని లేఖనం ద్వారా అతడు దుష్టాంతరపరిచి యూదుల వాదమును బహిరంగముగా ఆయన గట్టిగా ఖండిస్తూ వచ్చాను అని రాయబడింది. యూదులు ఎంత కోప్పడి ఉంటారు, ఎంతమంది లోబడ్డారో మనకు తెలియదు. ఒరే అబ్బాయి, కాదురా అది కాదురా నాయన, యేసుప్రభు మొన్ననే వచ్చి సిలువ వేయబడిగా చనిపోయి, పిలాతు కదా గవర్నర్ కదా, ఆయన కూడా రిజైన్ ఇచ్చి దేవుని సేవ చేస్తున్నాడు రా పిలాతు కూడా. ఎట్ట చెప్పాడో యూదులకు ఆయన. ఎన్ని వేల మంది, శతాధిపతి, ఆయన పేరు కూడా ఉంది నా దగ్గర. సిలువ వేయబడినటువంటి దొంగలిద్దరు పేర్లు ఉన్నాయి నా దగ్గర. వాళ్ళ పేర్లు కూడా అక్కడ, వాళ్ళు కూడా ఒకడు ప్రభు నమ్ముకుని అప్పుడే పరలోక తెల్లని వస్త్రాలు ధరించి వేల మంది పాత నిబంధన భక్తులందరూ మేఘముల మీద కునుపాబడుతున్న లక్షల మంది చూడలేదా? ఇంకా ఏంట్రా గుడ్డోళ్ళు అయిపోయి ఉన్నారు మీరు యూదులు. నేను యూదుడినేరా, ఎన్నో ఐగుప్తు దేశంలో ఉండొచ్చు. ఈ ఊరోళ్ళు మీరు ఇక్కడ అసలు స్థానికంగా ఉన్నటువంటి పనికిమాలిన యూదులు మీరు. నేను అన్ని దేశంలో ఉన్నటువంటి నేను వచ్చి మీకు చెప్పాల్సి వచ్చింది నంబర్ ఏంట్రా అని చెప్పినని గట్టిగా ఒకవేళ స్వతంత్రంగా బోధించాడేమో నాకు తెలియదు. అపోల్లో కష్టపడ్డాడు ప్రభు కొరకు. వాళ్ళు భోజనం పెట్టినా, కొట్టినా, తన్నినా, దెబ్బలు తిన్నా సరే పర్వాలేదని చెప్పి వ్యతిరేకంగా వాళ్ళ కోసం నిలబడి గట్టిగా చాలా విషయాల్లో నీకు చెప్పడానికి టైం లేదు ఇప్పుడు. అపోల్లో మీకు లాస్ట్ విషయం ఒకటి చెప్తాను. అపోల్లో హెబ్రీ భాష నుండి గ్రీకు భాషలోనికి పాత నిబంధనను తర్జుమా చేశాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మొన్న ఆ మధ్య జాంబియా దేశంలో మధ్యధరా సముద్రం ప్రక్కన వాళ్ళు ఆ గ్రీకు భాష బైబిల్ని ఇంగ్లీష్ భాషలోకి ఏదో మార్చారని చెప్పినని మనకు తెలుసు. అలాగే హెబ్రీ భాషలో నుండి పాత నిబంధన గ్రంథాన్ని మళ్ళీ గ్రీకు భాషలోకి మార్చారట. దాన్ని సెప్టోజెంట్ అని చెప్పి నేను అన్నారు. సెప్టోజెంట్ నేను ఆ ఏసిటీస్లో బైబిల్ ట్రైన్ చదివేటప్పుడు నాకు వాళ్ళు పండితులు నాకు బోధించారు. చరిత్ర గ్రంథాలు డేట్స్తో సహా రాయబడి ఉన్నాయి. ఆనాడే పాత నిబంధన గ్రంథం అంతటిని ఈయన గ్రీకు భాషలోకి రాశాడంట. అపోల్లో పండితుడని నేను చెప్పాను కదా మీకు. మరి ఆ గ్రీకు భాషలో రాయబడినటువంటి పాత నిబంధన గ్రంథం ఎక్కడ పోయిందో మనకు తెలియదు. కానీ మళ్ళీ అలెగ్జాండ్రియా దేశంలోనే వాళ్ళు ఆ రోజుల్లో మళ్ళీ పాత నిబంధన గ్రంథాన్ని గ్రీకు భాషలోకి రాశారు. మరి 2 గ్రంథాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మనకు తెలియదు. తెలుగు భాష బైబిల్ కూడా 2-3 సార్లు 1600 బైబిల్ అని ఒకటి ఉంది. అదే ఈ భాష బాగలేదని చెప్పి మళ్ళీ ఇంకోటి తయారు చేశారు. ఇంకొక దొరగారు ఆయన భార్య ఇద్దరు కలిసి రెఫరెన్స్ బైబిల్ తయారు చేశారు ఇండియా దేశం, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో. ఆ రెఫరెన్స్ బైబిల్ నా దగ్గర కూడా ఉంది ఇప్పుడు కూడా. కనుక ప్రియులరా, మహాభక్తులు పోరాడి కష్టాలు పడి ఈ సువార్త మనకు అందించారు. కనుక మనం జాగ్రత్తగా ఉండి ప్రభువుని కనపరచాలి, ప్రభు కొరకు జీవించాలి. ఇంకా మనం వినువారు మాత్రం వింటే మనల్ని మనం మోసం చేసుకుంటాం. క్రీస్తు కొరకు జీవించాలి. జాగ్రత్తగా ఉండండి. దేవుడి మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.